నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే, కుట్రదారు జగనే కాకినాడ సీపోర్ట్ సేల్స్ లోని 3600 కోట్ల రూపాయలు వాటాలు బలవంతంగా లాక్కున్నారు. వారిచ్చినంత తీసుకుని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలన్నీ జగన్ కేనని విక్రాంత్ రెడ్డి చెప్పారు. అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరవిందోపురం కేవీరావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాకినాడ సీపోర్ట్ కు సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్, అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్ హోదాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు తెలియడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక కాకినాడ సీపోర్టుకు సంబంధించి చూసినట్లయితే, అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, పోర్టులో వాటా కోసం రాక్షస రాజకీయం, ఆడిట్ తో తప్పులు చూపించి కేసులు పెడతామని హెచ్చరిక, జైలుకి వెళ్తారా వాటా ఇచ్చి బయటపడతారని బెదిరింపు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, అదానిపై జేపీసీ విచారణ జరపాల్సిందే, లోక్సభలో గలబెత్తిన విపక్షం వాకౌట్. ఇలాగైతే ఆదివారంలోనూ సభ నిర్వహిస్తానికి కూడా స్పీకర్ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. సంభల్ హింస ఓ కుట్ర అని కూడా అక్కడ కేంద్ర మంత్రి అఖిలేష్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. మరి ఇంత ఆలస్యమా, అలసత్వమా? జల్ జీవన్ మిషన్ పై ఇంకా డిపిఆర్లు రూపొందించారా అని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు కూడా మనం చూడొచ్చు. 6 నెలల ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని మంత్రులకు ఆదేశం, పథకాల అమలు బాధ్యత వారిదేనని స్పష్టం చేసినట్లు కూడా మనం చూడొచ్చు. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు, అదనంగా తయారీకి తీర్చిదిద్దే చర్యలు అని కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ 6K రూపాయల టన్ను ఇసుక తవ్వుతారట. యంత్రాలతో తవ్వే రేవులో దోపిడికి స్కెచ్, కూలీలతో తవ్వే రీచ్లో ఇప్పటికే ఇదే దందా. లారీకి 5 నుంచి 6 వేల రూపాయల చొప్పున అదనపు వసూలు, అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీల అండా అని కూడా మనం ఇసుకకు సంబంధించిన న్యూస్ ని చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, మనుషులను ఉతికేస్తుంది హ్యూమన్ వాషింగ్ మెషిన్ సిద్ధం చేసిన జపాన్ కంపెనీ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అరవిందోకు అదనంగా 175 కోట్లు, 104 సేవల కింద ఒక్కో వాహనంపై నెలకు సగటున 60,000 రూపాయల వరకు లాభం. నాటి జగన్ ప్రభుత్వం అవ్యాజ్యమైన ప్రేమ, లెక్కలు తీసిన ఎన్డీఏ ప్రభుత్వం నగదు లభ్యత లేక నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యం వెల్లడి అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక న్యూస్ చూసినట్లయితే, వృద్ధుడి నుంచి 1.5 కోటి కొట్టేసిన సైబర్ నేరగాలు, డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును పంపి మోసపోయిన బాధితుడు అని కూడా మనం సైబర్ నేరాలకు సంబంధించిన న్యూస్ ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఎవరు చంపారు 4 ఏళ్ల కిందట అవనిగడ్డలో డాక్టర్ కోట శ్రీహరి దారుణ హత్య. ఇప్పటి వరకు ఈ కేసు ఛేదించని పోలీసులు. నాటి వైకాపా ప్రజా ప్రతినిధి ఆయన ప్రధాన అనుచరుడిపై ఆరోపణలు. దర్యాప్తును నీరుగారు చేసిన నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, సి రవికుమార్. సిఐడికి కేసు అప్పగించాలని ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటి వరకు దర్యాప్తే మొదలు పెట్టని సిఐడి. తీగలాగితే అసలు పెద్దల హస్తం బయటపడే అవకాశం ఉంది అన్నట్లు కూడా అక్కడ భావిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే, ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, క్వాడ్స్ గనుల లూటీ, నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీల్, 1,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద లూటీకి భారీ స్కెచ్ వేశారు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్ లో మనం చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు, రైతులకు వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ రాజశేఖర్ స్పష్టీకరణ అని కూడా మరి రైతులకు సంబంధించిన అప్డేట్ ని ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ప్రజా ఆరోగ్యంపై పగ,
డయాలసిస్ బాధితులకు 108 లో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం మంగళం. గత 3 వారాలుగా నిలిచిపోయిన సేవలు. డయాలసిస్ కోసం అంబులెన్స్లు రావంటున్న కాల్ సెంటర్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న పలంగా రద్దు. చంద్రబాబు ప్రభుత్వంపై రోగుల ఆగ్రహం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా చూడొచ్చు. రోగులకు ఇంటి నుంచి ఆసుపత్రి వరకు ఉచిత రవాణా కల్పించిన గత ప్రభుత్వం అని కూడా మరి ఇక్కడ హెడ్లైన్ హైలైట్ చేసినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పీపీపీ విధానంలో 5 టెక్స్టైల్ పార్కులు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ 2024-29కి మంత్రి మండలి ఆమోదం. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే ఇక వీటికి సంబంధించిన డీటెయిల్స్ మంత్రులు పార్థసారథి నారాయణ వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ప్రజా సమస్యలే అజెండా. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం అని కూడా మనం చూస్తున్నాం. ఇక సూపర్ 6 తో సహా కూటమి ప్రభుత్వం హామీల ఎగవేతపై చర్చ, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలపై సమీక్ష, ధాన్యం సేకరణలో రైతులను దగా చేస్తున్న వైనంపై చర్చ అని కూడా ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించి వాటిపై చర్చించబోతున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నాదెండ్ల ద్వయం రాద్ధాంతం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి బియ్యం లోడింగ్. చంద్రబాబు గుప్పిట్లోనే యావత్ ప్రభుత్వ వ్యవస్థలు యంత్రాంగం. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే. పయ్యావుల వియ్యంకుడి బియ్యం షిప్ ఎందుకు తనిఖీ చేయలేదో అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏది నిజం అని కూడా మనం ఇక్కడ చాలా హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అన్నట్లు కూడా ఇక రేషన్ కి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే తడిసిన ధాన్యం రైతు కళ్ళల్లో ధైన్యం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం సీతారామపురంలో కోతకు వచ్చిన వరి పంట వర్షపు నీటితో పూర్తిగా తడిచిపోవడంతో దీనంగా రైతు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే రాజ్యసభ రేసులో బడాబాబులు. ప్రలోభాలకు లొంగి 3 స్థానాలకు నేతల రాజీనామా. 1 స్థానం తిరిగి బీద మస్తరావుకి ఇచ్చేందుకు కుదిరిన డీల్. మరొకటి లాబిస్ట్ సానా సతీష్ కు దాదాపు ఖరారు. రేసులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఖమ్మం పార్టీ 3 స్థానాల్లో 1 బీజేపీకి కేటాయించే అవకాశం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం అని కూడా మనం చూడొచ్చు. ఇస్రోకు సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి కనుక మనం చూసినట్లయితే పట్టాలున్నా పత్తాలేరు. ఇళ్ల పట్టాల పథకంలో జగన్ మాయ. 28 లక్షల మందికి స్థలాలు ఇచ్చినట్లు గొప్పలు. ఇప్పటికీ డీడ్లు తీసుకొని 9.2 లక్షల మంది. వారంతా బినామీలు, వైసీపీ కార్యకర్తలేనా? గుట్టు రట్టవుతుందనే గప్చుప్ అయ్యారా అని కూడా ఇక ఇళ్ల పట్టాల పథకంకి సంబంధించిన అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే బెదిరించి భయపెట్టి కొట్టేశారు. కాకినాడ పోర్టు సేజ్లను మా నుంచి లాక్కున్నారు. సిఐడికి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు అని కూడా మనం చూడొచ్చు. ఇక మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. అంతులేని దోపిడీ. అరబిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మారిటైమ్ హబ్ గా ఏపీ. రాజధాని అమరావతి పనులకు 11,467 కోట్లతో కొత్త టెండర్లు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. గ్లోబల్ టాలెంట్ హబ్ గా ఏపీని మరి రూపొందించాలని కూడా ఇక అక్కడ ప్లాన్స్ వేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. రోజంతా త్రాగునీరు, డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలని కూడా జల విధానానికి సీఎం ఓకే అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వీరే నిందితులు. A1 వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమార్, A2 విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ, A3 శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు. ఇక A4 పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, A5 అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కూడా అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.
ఇవి ఏబిఎన్ లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు, 10 ఏళ్లలో గ్రానైట్ ఇసుక క్వారీల తవ్వకాలు, రవాణాలో అక్రమాలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. లీజ్ ను మించిన తవ్వకాలు, కెపాసిటీని మించి రవాణా అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్, వచ్చే 4 ఏళ్లలో 1,50,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దమ్ముంటే నిధులుతే, లేకుండే గుజరాత్ పో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. సబర్మతికి సప్పట్లు కొట్టి మూసీకి అడ్డుపడతావా అని కూడా అక్కడ ఆయన మరి క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. మోదీ గుజరాత్ కు నిధులు తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నావు, మిమ్మల్ని ఇక్కడి ప్రజలు గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా అని కూడా ఆయన క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ, ఏతో కొత్త యాప్ ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు అని కూడా మనం చూడొచ్చు. రియల్ ఎస్టేట్ లో టాప్ లో హైదరాబాద్, గత ప్రభుత్వ నిర్ణయాలను మేము ఆపడం లేదు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌ పై ఆర్కిటెక్ట్స్, అధికారులకు, అసోసియేషన్లకు ట్రైనింగ్. హైదరాబాద్ లో 250 కోట్ల నెట్వర్త్ దాటినోళ్ళు 447 మంది అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో ఇక మూసీ ప్రక్షాళన, హైడ్రా ఆగవు, పేదలకు అన్యాయం చేయబోమని కూడా అక్కడ సీఎం వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, రేపే ప్రమాణం, తేలని సీఎం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్స్, ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు, ముంబైలో ఫడ్నవీస్, థానేలో షిండే, ఢిల్లీలో అజిత్, సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే. నేడు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక, మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యేల భేటీ, సీఎం ఎవరనే దానిపై అధికారిక ప్రకటన అన్నట్లు కూడా మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్ ని ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్టే, మీ డిమాండ్లు తీర్చలేం, గోదావరి కావేరీ అనుసంధానంపై రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రం అని కూడా మనం చూడొచ్చు. సగం వాటాతో పాటు 2 రిజర్వాయర్లు కట్టివ్వాలి అని తెలంగాణ, తాగునీటికే కాకుండా ఇరిగేషన్ కు నీళ్లు ఇవ్వాలని కర్ణాటక, వైతర్ని, దమనగంగా, గోదావరిని లింక్ చేయాలని మహారాష్ట్ర, ఇచ్చంపల్లిని పక్కన పెట్టి పోలవరం నుంచి చేపట్టాలని ఏపీ. ఇక ఈ విధంగా చూస్తే అవన్నీ సాధ్యం కావని తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్. హైబ్రిడ్ మోడల్లో NWDA మీటింగ్, ఈ నెలాఖరున స్పెషల్ మీటింగ్, ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు, టికెట్ ధరలు 3-4 రేట్లు పెంపు, నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు, సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి 3,000 రూపాయల దాకా ఖర్చు, థియేటర్కి వెళ్లేందుకు జంకుతున్న సామాన్యులు, భారీ బడ్జెట్ తో సినిమాలు, అందులో సగం రెమ్యునరేషన్లకే, వారంలోనే వీలైనంత రాబట్టుకునేలా నిర్మాతల ప్లాన్, రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ అని కూడా మనం ఇక చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ హత్య, గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే, హై రిస్క్ కేటగిరీలోకి ప్యాకేజ్డ్ మినరల్ వాటర్, FSSAI నిర్ణయం, ఇకపై ప్రతి ఏటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఇన్స్పెక్షన్లు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. లైసెన్స్ పొందాలన్న తనిఖీలు తప్పనిసరి, బాటిల్ వాటర్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. 2023లో 32,000 కోట్ల రూపాయల మార్కెట్ జరిగినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ పరిశ్రమలో 80% అసంఘటితమే అన్నట్లు కూడా ఇక మనం చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, నువ్వు ఆత్మహత్య చేసుకున్న మూసీ ప్రక్షాళన ఆగదు, కిషన్ రెడ్డి పేదలపై మొసలి కన్నీరు వద్దు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కేబీఆర్ పార్క్ వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ మ్యాప్ ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఈ పిక్చర్ లో మనం చూడొచ్చు. ఇక మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు అన్నట్లు కూడా ఆయన మాట్లాడినట్లు మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, రేపు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ప్రారంభించనున్న సీఎం రేవంత్, మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు,
పేదోళ్లను మరిచిన గత సర్కారాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, అమ్ముజావద్దు, యాదాద్రి జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న జనం అని కూడా మనం చూడొచ్చు. పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. సో పోరుబాట పడుతున్న పల్లెలు, ఊరూరా నిరసన దీక్షలు, ఏకమవుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, 2 రిజర్వాయర్లు 42 టీఎంసీలు, భూసేకరణ నిర్మాణ ఖర్చంతా మాదే, అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదన, 74 టీఎంసీలు కావాలంటున్న తెలంగాణ, సమ్మక్క సాగర్ నుంచి నీటిని తీసుకెళ్లడానికి కేంద్రం సుముఖత. ఢిల్లీలో NWDA సమావేశం జరిగినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక 3 రోజులు వర్షాలు, రాష్ట్రంలో మోస్తారు కురిసే అవకాశాలు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం అన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, బీజేపీ విద్వేషానికి అడ్డుకట్ట వేయాలి, లౌకిక వ్యతిరేక శక్తులపై పోరాటం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం, దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ అని కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను, తప్పుడు కేసులు బనాయించడమే నీకు తెలుసు, ప్రజా కోర్టులో తగిన శిక్ష పడాల్సిందే, ఎక్స్ వేదికగా రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, 42 లక్షల ఎకరాలకు సాగునీరు, యాసంగి ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సరఫరాను కూడా మనం చూడొచ్చు. నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ప్రాజెక్టుల వారీగా వివరాలు విడుదల, జల సౌధాలో ఈఎన్సీ అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, ముచ్చల్ల ఫార్మాసిటీకి భూధాన్ భూములు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూడొచ్చు. 250 ఎకరాలు అప్పనంగా కలిపేసి పరిహారం అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇతర అవసరాలకు ఈ భూములు వాడొద్దని చట్టం. లబ్ధిదారుల జాబితాలో మాజీ ఎమ్మెల్యేల భార్యలు. లెక్క తేల్చేందుకు 2 నెలల గడువు కోరిన రంగారెడ్డి కలెక్టర్ అని కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ చివరిగా, త్వరలోనే దివ్యాంగుల పింఛన్లు పెంపు, వారి సంక్షేమానికి 87.81 కోట్లు. రాబోయే 4 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు, ఉద్యోగాల్లో 4%, సంక్షేమంలో 5% రిజర్వేషన్, ఆకాశమే హద్దుగా ఎదగాలి అని కూడా ఇక్కడ మంత్రి సీతక్క వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి దిశ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.